నేను 5th క్లాస్ లో ఉన్నప్పుడు ఓసిని అంకమ్మ రాత్రి ఎప్పుడో 10 గంటలకు మొదలు పెట్టావు, ఇప్పుడు 5 అయింది, ఇంకా 5th క్లాస్ దగ్గరే ఉన్నావు. ఈ ప్రకారం చూస్తే మీ అక్క డెత్ వచ్చేసరికి 2 రోజులైనా పడుతుందేమోనే. కొంచెం డీటెయిల్గా చెప్తే మీకు అర్థమవుతుందని. ఈ స్టోరీ చెప్పడానికి మన ఫస్ట్ నైట్ తప్ప ఇంకా మంచి రోజు దొరకలేదే నీకు? ఒక్క నైట్కే ఇంత బాధపడితే ఎలా అండి? సరే, ఇప్పటి నుండి ఏ నైట్ టైం అయినా మా అక్క గురించి నేను చెప్పను, ఓకేనా? అంటే నైటు సర్లే, ఒక్క నైటేగా పోయింది, ఇంకా చాలా నైట్లు ఉన్నాయి. ఎన్నో రాత్రులు వస్తాయి కానీ రాదే మొదటి రాత్రి. వచ్చేసా. నిన్నెవడు రమ్మన్నాడు? ఆయన లోపలికి వచ్చే ముందు కాలింగ్ బెల్ కొట్టి రావాలని తెలీదా? నేనేమైనా పాలేసేదానా కాలింగ్ బెల్ కొట్టి రావడానికి? అయినా నా రేంజ్ ఏంటో చూపించినా నీకు ఇంకా పొగరు తగ్గలేదు. ఏంటో నీ రేంజ్? నీ మొదటి రాత్రిని కాలరాత్రిగా చేశాను కదా. అబ్బా, కామ్గా క్రెడిట్ కొట్టేద్దాం అనుకుంటున్నావా? నా మొదటి రాత్రి క్యాన్సిల్ అయింది నీ వల్ల కాదు, మీ చెల్లి వల్ల. ఎలా అయితే ఏంటి, ఆగిందా లేదా? ఈ రోజు మాత్రం ఆగదు. బూతులు అయినా ఇది వంటగదిలోకి వెళ్తుందేంటి? ప్యాంట్ కంఫర్ట్ ఉండదు, నిక్కర్ అయితేనే ఓకే. ఏంటా చూపు? ఈరోజు ఇక్కడ జరగబోయేది సిగ్గు లేకుండా చూడు. రేపు మార్నింగ్ వచ్చి నా పెర్ఫార్మెన్స్కి టొమాటో రివ్యూస్ ఇద్దువి, సరేనా? ఉమ్మా. ఎలా ఉంది? ఇచ్చింది పాలే కదా, ఏదో పాయసం ఇచ్చినట్టు కడుగుతుంటే తీయగా ఉన్నాయి. నేనే చేసా. ఇప్పుడు నేను చేస్తాగా. ఏమైందండి? ఒక్కసారి వాష్రూమ్కి వెళ్ళి వస్తా. ఓకే. ఏం తేడా కొడుతుంది? ఇంకొక్కసారి. అబ్బా, ఏంటండి? అయ్యో, నాన్ స్టాప్ గా కొడుతుంది. డిజక్ డిజక్ డిజక్. ఏమైందండి? ఇంకొక్కసారి.